హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పాన్ కార్డ్కి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవడం ఎలా. దానికోసం మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింకు నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఆ లింక్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే డైరెక్ట్ ఇలా వస్తుంది. డైరెక్ట్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఈ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. నేను నా పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. అలా ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మీరు కూడా అట్లానే ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత కింద ఆధార్ నెంబర్ అడిగిద్ది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మంత్ అడిగిద్ది. మీ డేట్ ఆఫ్ బర్త్లో మంత్ అడిగిద్ది. మంత్ తర్వాత ఇయర్ అడుగుద్ది. ఇయర్ కొట్టండి. మంత్, ఇయర్ కొట్టిన తర్వాత ఈ చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసేసి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ వస్తుంది గ్రీన్లో. తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంటుంది. సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ కంటిన్యూ విత్ ఈకేవైసీ అని ఉంటుంది. ఈకేవైసీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లింక్ అయిన నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ ఇక్కడ కొట్టిన తర్వాత చూసారు, యూ యూస్ అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇన్ పాన్ కార్డ్ డేటాబేస్ అని ఉంది కదా. అథెంటికేషన్ ఆఫ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అని ఉంది కదా. ఇక్కడ మీరు అది ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి ఇక్కడ చూపిస్తుంది నెంబరు, మెయిల్ ఐడి. మీకు ఇవ్వకపోతే ఆ మెయిల్ ఐడి వద్దనుకుంటే మళ్ళీ కొత్తగా ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడ ఎస్ సెట్ టిక్ మార్క్ చేసి ఇక్కడ కొత్త మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి కొత్తది మీరు ఇక్కడ సబ్మిట్ నొక్కితే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. మీకు ఓకే అయిపోతుంది. యాక్సెప్ట్. ఆల్రెడీ నాది చేశాను కాబట్టి ఇట్లా కనబడుతుంది. నాకు అవసరం లేదు. మీకు చూపించడం కోసం ఇలా చెప్తున్నాను. మీకు లేకపోతే మొబైల్ నెంబరు మళ్ళీ ఎంటర్ చేసుకోవాలంటే ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చేసుకొని సబ్మిట్ కొట్టేసుకోండి. ఆటోమేటిక్ ఓకే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీకు డేటాబేస్ వస్తుంది. ఎందుకంటే నేను మళ్ళీ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది, మళ్ళీ మెయిల్ అయిపోతుంది. తర్వాత ప్రాసెస్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. చేసేసుకోండి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మళ్ళీ నాకు చేయాలంటే మళ్ళీ టైం పట్టుద్ది. ఇక్కడ నో అనే ఉంటుంది. నాకు మీకు కావాలనుకుంటే అప్డేట్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్ కొత్తది మీరు ఇవ్వాల్సుకున్న మొబైల్ నెంబరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సబ్మిట్ చేయండి. నేను వేరే వాళ్ళది చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి.